కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పొలం పిలుస్తోంది పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెదపూడి మండల వ్యవసాయ అధికారి మణిదీప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు ఆదేశాల మేరకు పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం 2 గ్రామాల చొప్పున వారానికి 4 గ్రామాల్లో ఒక షెడ్యూల్ ప్రకారం రేపు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, దీనికి అనుగుణంగానే రైతులు సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ ఆ గ్రామ స్థాయిలో పాల్గొంటుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక గ్రామాల్లో ప్రతి రైతు కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క సలహాలు, సూచనలు పాటించి అధిక లాభాల దిశలో రైతులందరూ పయనించాలని సెప్టెంబర్ 10వ తేదీ నుండి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం వ్యవసాయ శాఖ వారు ప్రతి రైతు సేవా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణిదీప్, మండల వ్యవసాయ అధికారి పెదపూడి. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ద్వారా పొలం పిలుస్తుంది కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించబడిందండి. అది ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు ఈ యొక్క కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం రోజుకి 2 గ్రామాలు చొప్పున, వారానికి 4 గ్రామాలు చొప్పున ఒక షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, దీనికి అనుగుణంగానే రైతులు సలహాలు, సూచనలు అలాగే వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆ గ్రామ స్థాయిలోనే పాల్పంచుకుంటుంది. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఆవిష్కరించబడిందని, దాని గురించి ఈవేళ గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరించబడింది. అలాగే దీంట్లో భాగంగానే 10వ తారీఖు సెప్టెంబర్ 10 నుండి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం కూడా వ్యవసాయ శాఖ వారు ప్రతి గ్రామం, ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా, రైతాంగం అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా కోరుకుంటున్నాం.